అన్న జూనియర్ సినిమా సీనియర్ లెక్కుందన్న అంటే చాలా బాగుంది. మనోడు డ్యాన్స్ మాత్రం కుమ్మేశాడన్న. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మనోళ్ళు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళకైతే పోటీ ఇస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే డ్యాన్స్ పరంగా మామూలు డ్యాన్స్ చేయట్లేదు, అసలు ఏదో గాల్లో లేచి లేచి చేస్తున్నాడు, మామూలుగా లేదు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఆయనకు డబ్బు ఉందని అందరికీ తెలుసానా, బట్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ శ్రీలీల కొంచెం తక్కువే ఉంది, ఆమె స్క్రీన్ టైం తక్కువే ఉన్నప్పటికీ ఉన్నంతసేపు బాగా అనిపిస్తుంది. సో యూత్ అయితే కనెక్ట్ అవుతారు. అండ్ ఎమోషనల్ రైడ్ అన్న లాస్ట్కి ఇక ఫ్యామిలీ సెంటిమెంట్, ఫాదరు, సిస్టరు అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడాల్సిన మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది. జూనియర్ అయితే నేను దీంట్లో ఒక చిన్న రోల్ కూడా చేశా, అది కూడా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న, చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూశాను జూనియర్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీకి అందరు కనెక్ట్ అవుతారు అన్నమాట. ఒక కొడుక్కి తండ్రికి ఉండే ఎమోషన్ సీన్స్, అక్కకి తమ్ముడికి ఉండే ఎమోషన్ సీన్స్ చాలా బాగా చూపించారు. మెయిన్ హీరో గారు కిరీటి గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఫస్ట్ సినిమా అయినప్పటికీ యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్లు చాలా చాలా ఇరగదీశారు. సో ఏదో డబ్బు ఉంది ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. విజువల్స్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మెయిన్ ఆ శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే ఆ వయ్యారి సాంగ్ వచ్చినప్పుడు అయితే ఎవరు సీట్లలో కూర్చోరనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని జనాలకి తీసుకొని వచ్చారనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. స్లో అంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్ అనమాట. సో అక్కని తండ్రి దగ్గరకు చేర్చడం అనేది పాయింట్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అక్కడ అందరు కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. కిరీటి యాక్టింగ్ చూస్తే సీనియర్ ఆర్టిస్ట్ లాగా, అప్కమింగ్ హీరో అనకూడదు, రన్నింగ్ హీరో అనాలి. కొన్ని షేడ్స్లో చూస్తుంటే మన హీరో రామ్ని డామినేట్ చేసే విధానంగా రవీంద్ర రెడ్డి డైరెక్టర్ కూడా ఒక మంచి మెసేజ్ మూవీ, ఫాదరు సిస్టరు కెమిస్ట్రీతో లీడ్ కూడా చాలా బాగుంది. డిఎస్పి గారి మ్యూజిక్, అలాగే